పార్టీ ప్రజలు వివరించాల్సిన బాధ్యత ఉన్నది. మీరు 6 గ్యారెంటీలు ఎన్నికల కోడ్ లోపల మీరు ఇచ్చిన హామీలతో పాటు నెరవేర్స్తారా, నెరవేర్చారా? బీఆర్ఎస్ పార్టీ ఇలా కాళేశ్వరం విషయంలో కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఎక్స్పర్ట్స్ నివేదిక ఇచ్చారు, మీ మంత్రులు తిరిగిరు, రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ను ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, సంబంధిత అధికారుల మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఆస్తులు జప్తు చేసి వాళ్ళ ప్రజాధనాన్ని దుర్వినియోగం కూడా స్వాధీనం చేసుకుంటారా, చేసుకోరా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. వీటి గురించి మాట్లాడకుండా ఇలా ఈ రెండు పార్టీలు ఇలా అసెంబ్లీ యొక్క సమయాన్ని వృధా చేసి ఇలా దాని ద్వారా కూడా ప్రజాధనం దుర్వినియోగం చాలా మూర్ఖత్వం ఇది. కానీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది, వెంటనే కాళేశ్వరం విషయంలో ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే మీరు విచారణకు మీరు విచారణకు ఆదేశించాల్సిందిగా విచారణ వచ్చిన రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవాల్సిందే డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కేసీఆర్ సార్ ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఈ అంశం బయట తీసుకొస్తారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అప్పుడున్న మంత్రులు పార్టీ వీడతారని చెప్పి భావిస్తున్న తరుణంలో ఇదే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పూజలు పెట్టి అందరిని పిలిపించుకొని నాకు కేంద్ర ప్రభుత్వంలో నాకు హామీ ఇచ్చారు, నరేంద్ర మోడీ గారు ఫోన్ చేశారు, నాకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తున్నాడు, కేంద్రంలో పొత్తు పెట్టుకుంటున్నాం, మీరు ఎటు ఓకూడదని చెప్పి అప్పుడు వాళ్ళ నాయకులను పిలిపించి ఇదే దొంగ మాటలు చెప్పాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇదే దొంగ మాటలు చెప్పాడు. ఆ నాయకులు బయటకు వచ్చి బీఆర్ఎస్ బీజేపీ పొత్తున కాంగ్రెస్ వరకు కోతి కొబ్బరికాయ దొరికంటే వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ పొత్తట అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి బీజేపీతో కాదు బీఆర్ఎస్ మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనే జానారెడ్డి గారు ఏమన్నారు, మేము బీఆర్ఎస్ విడిపోయి పోటీ చేస్తాం కానీ కలిసి అధికారం పంచుకుంటామని చెప్పి జానారెడ్డి గారు అనే. మళ్ళా ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతారని చెప్పి ఇలా సిద్దమైన తర్వాత మళ్ళా కేసీఆర్ ఫామ్ హౌస్ వేదికగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిలిపించి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేసిర్రు, అయితే వాళ్లతోనే వీళ్ళతో కలిసిపోదాం, కేంద్రంలో మళ్ళా మోడీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది, మీరు బీజేపీలో ఓకండి, మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని చెప్పించి మళ్ళా వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసము కేసీఆర్ ఆడుతున్న డ్రామా ఇది. కేసీఆర్ కుటుంబం చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది. మేము మళ్లీ చెప్తున్నాం, ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఒక ఎంపీగా ఇవాళ మేము క్లారిటీ చెప్తున్నాం. కిషన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అక్కడున్నోడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. అరే మేము 400 సీట్లు మేము గెలుస్తున్నామన్నా, మేము నరేంద్ర మోడీ గారికి గెలుస్తున్నాడు, ప్రధానమంత్రి అవుతున్నాడు, 400 సీట్లు గెలుస్తామని చెప్పి విశ్వాసం మాకున్నప్పుడు ఇవాళ 3వ స్థానానికి పోయిన బీఆర్ఎస్ పార్టీతోని మాకు పొత్తేం అవసరం? ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, కేసీఆర్ భాషల మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వడు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. ఈ ఇంతకంటే క్లారిటీ ఏం లేదు. మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు, అది మునిగిపోయే నావా బీఆర్ఎస్ పార్టీ. ఒక్క సీట్ రాదు పార్లమెంట్ లో, 3వ స్థానానికి పోతుంది. మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటాం పార్టీతోని? కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం చేసి ఇలా మళ్ళా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కూడా ప్రజలు పట్టించుకోరు. ప్రజలకు నరేంద్ర మోడీ గారి విశ్వాసం, భారతీయ జనతా పార్టీ ఇందులో తెలంగాణ రాష్ట్రంలో చేసే పోరాటం, వాళ్ళు మన శాసనసభ ఎన్నికల్లో చేసే పొరపాటును ప్రజలు గుర్తిస్తున్నారు. మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, బీజేపీకి వేయాల్సిన ఓటు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, ఇప్పుడు మోసపోతున్నాం, ఇంకొకసారి పొరపాటు వేయం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు గాని నెక్స్ట్ శాసనసభ ఎన్నికలు గాని ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకే ఓటేసి తీరుతామని చెప్పి ప్రజల్లో కూడా విశ్వాసం ఏర్పడ్డది. అందుకే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇవాళ ఈ నెల 20వ తారీఖు నుంచి బీజేపీ రాష్ట్రంలో బస్సు యాత్రను ప్రారంభించబోతున్నాం. 5 క్లస్టర్లుగా ఈ బస్సు యాత్రను 20వ తారీఖున ప్రారంభించబోతున్నాం. 20వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు రాష్ట్రంలో సీనియర్ నాయకులందరూ కూడా
ఆయా క్లస్టర్లో పార్లమెంట్లో నియోజకవర్గాల వారిగా యాత్రలో ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గాని, రాజకీయ సమీకరణాల విషయంలో గాని, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసే అభివృద్ధి గాని, బీఆర్ఎస్ పార్టీ గతంలో మోసం చేసిన విధానం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవ్వకుండా నెరవేర్చకుండా 6 గ్యారెంటీలను అమలు చేయకుండా ఏ విధంగా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారో అన్ని విషయాలను కూడా చెప్పడానికే ఈ బస్ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం.